Hi everyone. బ్యాంకింగ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ ఆర్బీఐ ఎగ్జామ్స్ కోసం 1 డే ఫ్రీ ట్రయల్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ 1 డే ఫ్రీ ట్రయల్ ద్వారా మీరు ఈ అబౌవ్ మెన్షన్డ్ కోర్సెస్ అన్నింటినీ మీరు ఒకసారి చూడడం జరుగుతుంది. కాబట్టి దీనికోసం మీరు భారతి మేడం నెంబర్కి కాల్ చేయండి. 9966171428 ఈ నెంబర్ కాల్ చేసి మీ 1 డే ఫ్రీ ట్రయల్ అనేది యాక్టివేట్ చేయించుకోండి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చేసిన సమ్స్ కి కంటిన్యూషన్ చేద్దాం. When positive numbers x, y and z are divided by 31, the remainders are 17, 24 and 27. అంటే x ని 31 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 17. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? x ని 31 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 17 అంటే ఈ x అనేది ఏమవుతుంది? 31 కదా, 31 into a plus 17 అని రాయొచ్చు మనం. 31 into a plus 17. అలాగే y ని 31 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 24 అంటే ఎలా రాయొచ్చు? 31 into b plus 24. అలాగే z ని 31 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 27 అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 31 into దీన్ని c అనుకుందాం, 31c plus 27 ఈ విధంగా రాయొచ్చు. అంటే ఇవి ఒరిజినల్ నెంబర్స్. వీటిని 31 తో డివైడ్ చేస్తే రిమైండర్ 17. అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 31 అన్నది మల్టిపుల్. ఇప్పుడు దీన్ని కంప్లీట్ గా డివైడ్ చేసినప్పుడు మిగిలిపోయిన దాన్ని మనం రిమైండర్ అంటాము, మిగిలేదాన్ని రిమైండర్ అంటాం. ఆ రిమైండర్ అనేది షుడ్ బి లెస్ దాన్ 31. ఓకే, షుడ్ బి లెస్ దాన్ 31. ఇప్పుడు when 4x minus 2y plus 3z అనేది 31 తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా అని అడుగుతున్నాడు. ఇప్పుడు 4x అంటే దీనికి ఇంటూ 4 చేయడమే కదా. దీనికి ఇంటూ 4 చేసినప్పుడు ఈ మొత్తం నెంబర్ కూడా ఇంటూ 4 చేస్తున్నాం కదా. అగైన్ తర్వాత 2y అన్నాడు, 2 into y అంటే దీనిని ఇంటూ 2 చేయాలి. అలాగే 3z అన్నాడు అంటే 3 into z అంటే ఈ మొత్తానికి ఇంటూ 3 చేయాలి. ఇలా చేసినప్పుడు డివైడెడ్ బై 31, మళ్ళీ 31 తో డివైడ్ చేసినప్పుడు ఈ 31 మల్టిపుల్ అన్నది కంప్లీట్ గా డివైడ్ అయిపోతుంది. కాబట్టి వీటిని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇంకా మిగిలినవే మనం చూడాలి. ఆ మిగిలినవి ఏంటి? 17 into 4 68. ఇక్కడ మైనస్ ఉంది కదా, సో మైనస్ 2 into y 2 into 24 48. అగైన్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 3 into z అంటే 27 into 3 81. ఇప్పుడు 68 నుంచి 48 రిమూవ్ చేస్తే 20 ప్లస్ 81 అంత 101 అన్నది రిమైండర్. ఇప్పుడు మనకి ఇంతకేం చెప్పాను? 101 ఇప్పుడు రిమైండర్ వచ్చింది, కానీ రిమైండర్ షుడ్ బి లెస్ దాన్ 31 ఎందుకంటే 31 తో డివైడ్ చేస్తాం కాబట్టి. సో దీంట్లో 31 మల్టిపుల్ ఏమైనా ఉందంటే అది తీసేయచ్చు. ఆ వచ్చే రిమైండర్ మనకి ఈ టోటల్ నెంబర్ కి రిమైండర్ అవుతుంది. సో 31 తో 101 డివైడ్ చేసినప్పుడు 31 3s are 93 అండ్ రిమైండర్ ఇస్ 8 అనేది రిమైండర్ వచ్చింది. కాబట్టి ఈ టోటల్ ఈ ప్రొడక్ట్ కూడా ఈ సమ్ కూడా రిమైండర్ ఏమవుతుందంటే 8 అవుతుంది 31 తో డివైడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The areas of 3 adjacent faces of a cuboidal tank are 3 meters square, 12 meters square and 16 meters square. కెపాసిటీ అంటే ఏంటి? కెపాసిటీ అంటే వాల్యూమ్ అని అర్థం. కెపాసిటీ అంటే వాల్యూమ్ అని అర్థం. ఓకే, ఇప్పుడు ఒక క్యూబాయిడల్ ట్యాంక్ ఇలా ఉందనుకుందాం. ఇది ఒక క్యూబాయిడల్ ట్యాంక్ అనుకుంటే ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు? చూడండి, ఈ బ్లూ కలర్ షేడెడ్ ఏరియా ఉంది కదా, దిస్ బ్లూ కలర్ షేడెడ్ ఏరియా ఇది ఒక ఏరియా. ఈ ఏరియా ఎంత ఇచ్చాడు? 3 మీటర్స్ స్క్వేర్ ఇచ్చాడు. అంటే ఇది లెంత్, ఇది బ్రెత్, ఇది హైట్ అనుకుంటే ఈ ఏరియా ఏమవుతుంది? 3 మీటర్ స్క్వేర్ అనేది L into H 3 మీటర్ స్క్వేర్. అలాగే నెక్స్ట్ ఈ ఒక్క ఏరియా చూడండి, ఎల్లో కలర్ లో ఉంది. ఈ ఏరియా ఎంత ఇచ్చాడు?
12 మీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. ఈ 12 మీటర్ స్క్వేర్ అంటే ఏంటి? హెచ్ ఇంటూ బి. సో హెచ్ ఇంటూ బి అంతా 12 మీటర్ స్క్వేర్. సో 12 అని రాస్తాం. అగైన్ ఈ పైన టాప్ చూడండి, ఈ ఏరియా మొత్తం, సారీ ఈ ఏరియా మొత్తం చూడండి, ఈ పైన ఉన్న ఈ ఏరియా మొత్తం ఇది ఎంత ఇచ్చాడు? 16 మీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. అంటే ఈ పైన ఉన్న ఏరియా ఏమవుతుంది? ఇక్కడ ఇది ఎల్ అవుతుంది, ఇది బి అవుతుంది. సో ఎల్ ఇంటూ బి ఎంత ఇచ్చాడు? 16 ఇచ్చాడు. సో ఈ మూడు మల్టిప్లై చేస్తే ఎల్ ఇంటూ హెచ్ ఇంటూ బి ఇంటూ ఎల్ ఇంటూ బి అనేది అంత 3 ఇంటూ 12 ఇంటూ 16 అంతే కదా. సో ఇదంతా ఏమవుతుంది? ఎల్బిహెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 ఇంటూ 12 16. ఇప్పుడు జాగ్రత్తగా 3 ఇంటూ 12 ఇక్కడ ఇందులో ఒక 3 బయటకు తీస్తాం. సో 3 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 16. 16 4 సార్ 64. 64 ఎలా రాయొచ్చు? 8 స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఇది 3 స్క్వేర్, అదొక 8 స్క్వేర్. అంటే ఇది ఈక్వల్ టు 24 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఎల్బిహెచ్ అంత, ఎల్బిహెచ్ ఈక్వల్ టు 24. ఎల్బిహెచ్ ఈక్వల్ టు 24 అంటే ఏంటి అర్థం? ఎల్బిహెచ్ అంటే ఏంటి? వాల్యూమ్ అంటే కెపాసిటీ. సో కెపాసిటీ ఆఫ్ దిస్ ట్యాంక్ ఈస్ 24 మీటర్ క్యూబ్. ఇది లీటర్స్ లో అడిగారు. ఇతను లీటర్స్ లో అడగడం వల్ల 24 మీటర్ క్యూబ్ ని ఎలా రాస్తాము అంటే 24,000 లీటర్స్ అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ABCD is a cyclic quadrilateral. Diagonals BD and AC intersect each other at E. Okay, ఒక cyclic quadrilateral గీద్దాం. Now ఇది ఒక ABCD. డయాగ్నల్స్ BD అండ్ AC ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అట్ ఈ దగ్గర డయాగ్నల్స్ రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అన్నారు. ఇది ఒక డయాగ్నల్, ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఈ. నెక్స్ట్ యాంగిల్ BEC ఈక్వల్ టు 128. ఈ యాంగిల్ 128 అంట. అలాగే ECD ఈ యాంగిల్ 25 అని చెప్పాడు. ఈ యాంగిల్ 25. ఇప్పుడు ఒక సర్కిల్లోని ఒక కార్డ్ నుంచి ఏ యాంగిల్ గీసినా ఇంకొక కార్డ్, సారీ అదే యాంగిల్స్ ఆన్ సేమ్ కార్డ్ ఆర్ ఈక్వల్. యాంగిల్స్ ఆన్ సేమ్ అంటే థీటా ఉందంటే ఇది కూడా థీటా ఉంటుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన కార్డ్ ఏంటంటే ఏడి కార్డు చూడండి. ఏడి కార్డు చూస్తే ఇది 28 ఉందంటే ఇది కూడా 28 కదా. ఓకే, ఇది కూడా 28. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? BAC. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది థీటా అనుకుంటాం. BAC యాంగిల్, సారీ ఇది 25 ఇచ్చారు. ఓకే, ఇది 28 కాదు, 25 చూడండి. BAC యాంగిల్లో ఇది థీటా. కాబట్టి ఈ ట్రయాంగిల్లోని AEB ట్రయాంగిల్లోని యాంగిల్ ఏకి యాంగిల్ బికి ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది? 128. అదే యాంగిల్ E అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ఈక్వల్ టు 128. అంటే యాంగిల్ A ఏమవుతుంది? 128 మైనస్ 25. 128 మైనస్ 25 అంటే 103. 103 అనేది ఇది ఈ థీటా ఈక్వల్ టు 103. ఎందుకంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఎక్స్టీరియర్ యాంగిల్. కాబట్టి 103ని 25ని కలిపితే మనకి ఎంత రావాలి? 128 రావాలి. వచ్చింది కదా. కాబట్టి థీటా వాల్యూ అంటే BAC ఈక్వల్ టు 103. నెక్స్ట్ క్వశ్చన్. Lengths of two sides of a parallelogram are 3 centimeters and 10 centimeters. What is the sum of squares of diagonals of parallelogram? Parallelogram తీసుకుంటే parallelogram లో ఆపోజిట్ టూ సైడ్స్ ఈక్వల్. ఓకే, కాబట్టి ఇది 3 అయితే ఇది 10 అవుతుంది. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఆఫ్ ద parallelogram అడిగాడు. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డయాగ్నల్ అంటే parallelogram లో ఒక ప్రాపర్టీ ఏంటంటే D1 స్క్వేర్ అంటే ఒక డయాగ్నల్ D1 డయాగ్నల్ D2 అనుకుంటే D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? A ఇచ్చాడు, B ఇచ్చాడు, డైరెక్ట్ గా ఈ వాల్యూ అడిగారు. సో 2 ఇంటూ A స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే 10 స్క్వేర్. 2 ఇంటూ
9 ప్లస్ 100. సో 2 into 109 అంటే 218. సో డయాగ్నల్ స్క్వేర్ ఏమవుతుంది? 218. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. If secant theta equal to a by b, then 1 minus tan square theta by 2 minus sin square theta. Secant theta అన్నది ఈక్వల్ టు a by b అయితే cos theta ఎంత అవుతుంది? b by a. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఇది theta అనుకుంటే cos theta b by అంటే adjacent side by hypotenuse. సో b a. మరి ఈ సైడ్ ఎంత అవుతుంది? రూట్ ఓవర్ a square minus b square. ఓకే, జస్ట్ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్. 1 minus tan square theta. Tan theta అంటే ఏంటి? ఇదే కదా, ఆపోజిట్ సైడ్ బై adjacent side. సో 1 minus tan square theta అంటే a square minus b square whole divided by b square divided by 2 minus sin square theta అంటే ఆపోజిట్ సైడ్ బై hypotenuse అంటే a square minus b square by a square. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే b square minus a square plus b square by b square into a square by 2a square minus a square plus b square. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే a square into 2b square minus a square divided by b square into a square plus b square. ఇదే ఆన్సర్. ఆప్షన్స్ లో కూడా ఇలాగే ఇచ్చారు కాబట్టి మీరు ఏం కంగారు పడక్కర్ల, ఇదే ఆన్సర్. అంటే ఆప్షన్స్ చూసుకుంటున్నప్పుడు జాగ్రత్త చూసి ఏ బి అంటే సిమిలర్ గా కనిపిస్తాయి కాబట్టి ఆప్షన్స్ కరెక్ట్ ఆప్షన్ మీరు ఆప్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. Two positive numbers differ by 1280. Okay. What is the greater number? When the greatest number is divided by smaller number, the quotient is 7 and remainder is 50. So two numbers are a comma b anukunte a minus b equal to 1280. a minus b 1280 అంటే ఏంటి అర్థం? a పెద్ద నెంబర్, b చిన్న నెంబర్. పెద్ద దాని నుంచి చిన్న తీయడం వల్ల ఒక పాజిటివ్ నెంబర్ వచ్చింది, అది 1280. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు? గ్రేటర్ నెంబర్ ని స్మాల్ నెంబర్ తో డివైడ్ చేస్తే అంటే a ఈక్వల్ టు స్మాల్ నెంబర్ తో డివైడ్ చేసినప్పుడు కోషంట్ 7 అన్నారు. సో 7b ప్లస్ రిమైండర్ ఎంత? 50. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 7b ప్లస్ 50 మైనస్ b ఈక్వల్ టు 1280 అంటే 6b వాల్యూ ఎంత? 1230. సో 6 2s are 05. సో b వాల్యూ ఎంత? 205. b వాల్యూ 205 అయినప్పుడు a వాల్యూ ఎంత అవుతుంది? a ఈక్వల్ టు 1280 ప్లస్ 205 ఎంత అవుతుంది? 85 14. సో ఏ వాల్యూ అంతా 1485. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటాడు? గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? ఏనే కదా. సో ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ ఎంత? 1485. మన ఆన్సర్ అంతా 1485. నెక్స్ట్ క్వశ్చన్. 1 by cos theta minus 1 by sin theta plus 1 by cosecant minus cot theta minus 1 by secant theta plus tan theta ఈక్వల్ టు ఎంత అడుగుతున్నారు. ఇప్పుడు దీంట్లో ఇచ్చిన ఆప్షన్స్ కూడా మనకి వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 -1 2 1/2 ఈ విధంగా వాల్యూస్ ఇస్తే మీరు ఏమి చేయకండి, డైరెక్ట్ గా θ ఈక్వల్ టు 45 వేసేయండి. డైరెక్ట్ గా θ ఈక్వల్ టు 45 వేసాం. కానీ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఎలా ఇచ్చారంటే సీకెంట్ θ ఇంటూ tan θ, sin θ ఇంటూ కాస్ θ, సీకెంట్ θ ఇంటూ కొసెకంట్ θ, ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం వాల్యూస్ వేయడం వల్ల టూ సేమ్ వాల్యూస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సమ్ చేయాలి మనం. సో ఫస్ట్ ఇది ఒక్కటి చూద్దాం. ఇది ఒక్కటి చూసినప్పుడు 1 by cos theta minus 1 by sin theta ఈక్వల్ టు sin theta minus cos theta by sin theta cos theta. నెక్స్ట్ ఇది చూద్దాం. 1 by cosecant theta minus cot theta. ఇప్పుడు కొసికెట్ ని 1 by sin రాస్తున్నా, కాట్ ని cos by sin రాస్తున్నా. అలాంటప్పుడు ఏమవుతుంది? ఇది 1 by sin theta minus cos theta by sin theta. సో ఇదేమవుతుందంటే sin theta హోల్ డివైడెడ్ బై 1 minus cos theta అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇంటూ 1 plus cos theta by 1 plus cos theta తో మల్టిప్లై చేస్తున్నాం ఇన్ బోత్ సైడ్, అంటే పైన కింద. సో ఏమవుతుంది? sin theta ఇంటూ 1 plus cos theta హోల్ డివైడెడ్ బై 1 minus cos theta అంటే 1 plus cos theta అంటే 1 minus cos square theta. 1 minus cos square theta అంటే sin square theta.
ఓకే, స్క్వేర్ సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు మిగిలింది ఏంటి, 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా. అదే ఇక్కడ రాస్తాను అరేంజ్ చేసి. వన్ ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా, అది పక్కన పెడదాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఈ థర్డ్ చూద్దాం. 1 బై సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా దట్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా. ఇది ఏమవుతుంది, కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా అవుతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే బోత్ సైడ్స్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ 1 మైనస్ సైన్ థీటాతో మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఇది ఏమవుతుంది, కిందన కాస్ స్క్వేర్ థీటా అయిపోతుంది, ఎందుకంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా. సో కిందన కాస్ స్క్వేర్ థీటా, స్క్వేర్ కాస్ క్యాన్సిల్ అయిపోతే ఇంక మిగిలింది ఏంటి, 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా. అదే వాల్యూ ఇక్కడ రాస్తున్నా. 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా. ఇప్పుడు ఇంకా మధ్యలో ఏ సైన్స్ ఉన్నాయో ఆ సైన్స్ పెట్టి మనం డైరెక్ట్ గా యాడ్ చేసేయడం. ఫస్ట్ ఇది అంటే సైన్ థీటా మైనస్, ఆల్రెడీ ఇక్కడ రాసింది కదా, ఇక్కడ రాద్దాం. ఈ వాల్యూకి ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా మైనస్ 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా. ఇప్పుడు ఈ రెండే చూడండి, ఈ రెండు మైనస్ చేస్తే ఏమవుతుంది, 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా, 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా మైనస్ 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా. ఇప్పుడు ఏమవుతుంది, కాస్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా హోల్ డివైడెడ్ బై సైన్ థీటా కాస్ థీటా. ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1. కాబట్టి ఆ 1 అలా ఉంచేద్దాం. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ రాస్తున్నాను చూడండి, అంటే 1 ప్లస్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా బై సైన్ థీటా కాస్ థీటా. ఇప్పుడు డినామినేటర్స్ రెండు సేమ్ ఉన్నాయి, డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా రెండు యాడ్ చేసేయచ్చు కదా మనం. ఇప్పుడు డైరెక్ట్ గా రెండింటిని యాడ్ చేస్తే సైన్ థీటా మైనస్ కాస్ థీటా ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా హోల్ డివైడెడ్ బై సైన్ థీటా కాస్ థీటా. కాస్ థీటా క్యాన్సిల్, సైన్ థీటా క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏంటి, 1 బై సైన్ థీటా కాస్ థీటా. 1 బై సైన్ థీటా కాస్ థీటా అంటే ఏంటి, 1 బై సైన్ థీటా అంటే కొసికెంట్ థీటా. సో కొసికెంట్ థీటా ఇంటూ సీకెంట్ థీటా, ఇదే ఆన్సర్. కొసికెంట్ థీటా ఇంటూ సీకెంట్ థీటా. మనకు ఆప్షన్స్ కూడా ఈ విధంగా ఇచ్చాడు, కాట్ థీటా ఇంటూ సీకెంట్ థీటా అని, సీకెంట్ థీటా ఇంటూ టాన్ థీటా అని, ఈ విధంగానే ఉన్నాయి ఆప్షన్స్. మన కరెక్ట్ ఆప్షన్ మనం ఆప్ట్ చేస్తాం అంతే. నెక్స్ట్ క్వశ్చన్, 9x square plus y square equal to 37 and xy equal to 2. 27x cube plus y cube is equal to. చూడండి, ఈ క్వశ్చన్ కి ఇలాంటి టైప్ క్వశ్చన్స్ కి మీరు ఏం చేస్తారంటే అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు ఇది 3x హోల్ స్క్వేర్ లా ఉంది కాబట్టి ఇది y స్క్వేర్ లా ఉంది కాబట్టి ప్లస్ 2 ఇంటూ 3x ఇంటూ y, ఇది బోత్ సైడ్స్ యాడ్ చేస్తున్నా, 2 ఇంటూ 3 ఇంటూ xy. ఇప్పుడు ఇదంతా ఎలా ఉంది, 3x ప్లస్ వై హోల్ స్క్వేర్ లా ఉంది. 3x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 37 ప్లస్ ఇది 3 to the 6 ఇంటూ xy మనకి 2 ఇచ్చాడు. సో ఇంటూ 2 అంటే 37 ప్లస్ 12, 37 ప్లస్ 12, 37 ప్లస్ 12 అంటే ఎంత 49. సో 3x ప్లస్ వై ఎంత అవుతుంది, √49. √49 అంటే ఎంత 7, అంటే 3x ప్లస్ వై ఈక్వల్ టు 7. అది రాసుకుందాం, 3x ప్లస్ వై ఈక్వల్ టు 7. ఇప్పుడు అడిగింది ఏంటి, 27x క్యూబ్ ప్లస్ వై క్యూబ్, అంటే బోత్ సైడ్స్ క్యూబింగ్ చేద్దాం. బోత్ సైడ్స్ క్యూబింగ్ చేస్తే 27x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3x ఇంటూ వై, 3x ఇంటూ వై ఇంటూ 3x ప్లస్ వై ఈక్వల్ టు 343. కానీ మనకు 3x ప్లస్ వై అంటే 7 అని తెలుసు, దీని బదులు 7 సబ్స్టిట్యూట్ చేస్తే 27x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 9 ఇంటూ xy, xy అంటే 2, సో 9 ఇంటూ 2 ఇంటూ 7 ఈక్వల్ టు 343.
సో 27x³ ప్లస్ y³ ఏమవుతుంది 343 నుంచి 18 into 7 18 7 సార్ అంటే ఎంత 126 సబ్ట్రాక్ట్ చేయడమే. సో 43 నుంచి 26 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 17 అండ్ 3 నుంచి 1 అంటే 217 మన ఆన్సర్. దీని వాల్యూ ఎంత అవుతుందంటే 217. నెక్స్ట్ క్వశ్చన్. As observed from the top of a lighthouse 120 meters above the sea level. Sea level అంటే ఏంటి? ఇది sea level అనుకుంటే ఒక లైట్ హౌస్ ఉంది. ఓకే, క్రాస్ వచ్చింది. ఇది ఒక లైట్ హౌస్, ఇది పైన. ఈ లైట్ హౌస్ పై నుంచి ఒకడు చూస్తున్నాడు. లైట్ హౌస్ పై నుంచి ఒకడు చూస్తున్నాడు. అయితే ఇక్కడ సి ఉంది, ఇదంతా సి. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఎ షిప్ sailing towards it is changes from 30 to 60. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షిప్ అన్నది ఇక్కడ ఉంది అనుకుంటే, ఫస్ట్ ఇనిషియల్ గా ఇక్కడ ఉంది షిప్ అంటే దీని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత ఉంది? ఇనిషియల్ గా 30 ఉందంట. ఇనిషియల్ గా 30 ఉంది అంటే ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇది 30 degrees ఉంది ఇంతకు ముందు ఇనిషియల్ గా. అయితే ఆ షిప్ అన్నది అలా ఉంటుందా? ముందుకు వచ్చింది, షోర్ వైపు వచ్చింది. రావడం వల్ల ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది 60కి చేంజ్ అయిందంట. ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఈ టోటల్ అనేది 60 అయ్యింది. ఇప్పుడు 60 అంటే దాని అర్థం ఏంటి? ఇది 30 అయితే ఇది కూడా 30నే కదా, ఇది 30 అండ్ ఇది 60. మనకి ఈ హైట్ ఏమో 120√3 అన్నారు, ఇది 120√3. సో మనకి ఇప్పుడు అడిగింది ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై షిప్ డ్యూరింగ్ ద పీరియడ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది షిప్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అంటే టోటల్ డిస్టెన్స్ కనుక్కొని ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ తీసేస్తే అప్పుడు ఇది వచ్చేస్తుంది కదా. సో ఈ డిస్టెన్స్ ఎలా వస్తుంది అంటే tan θ tan 60 tan 60 ఈక్వల్ టు ఇది ఏ అనుకుందాం, ఈ మొత్తం బి అనుకుందాం. tan 60 ఈక్వల్ టు 120√3 డివైడెడ్ బై ఏ. అంటే tan 60 అంటే √3. సో √3 క్యాన్సిల్ అయిపోతే ఏ వాల్యూ అంత 120. ఏ ఈక్వల్ టు 120 అండ్ అగైన్ సేమ్ ప్రాసెస్ ఫర్ సెకండ్. అది సెకండరీ. ఇప్పుడు tan 30 చూడండి, tan 30 ఈక్వల్ టు 120√3 డివైడెడ్ బై బి. సో tan 30 అంటే 1/√3 అంటే ఈ √3 అటువైపు వెళ్ళిపోతుంటే ఇంటూ అయిపోతుంది. సో బి ఈక్వల్ టు 120 × 3 123 360 అంటే బి అనేది 360 అంటే ఈ మొత్తం డిస్టెన్స్ అనేది 360. అలాంటప్పుడు మధ్యలో ఎంత అవుతుంది? 360 నుంచి 120 తీసేయడమే కదా. సో 240 అంటే షిప్ ఆ టైంలోనే ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసింది? 240 meters ట్రావెల్ చేస్తుంది. ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజ్ అయ్యే టైంకి 240 meters అనేది షిప్ ట్రావెల్ చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 240. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ 4/7 ఇంటూ. ఓకే, ఇప్పుడు మీరు ఇలాంటి బాటమస్ క్వశ్చన్స్ ఏం చేస్తారంటే 2 parts గా ఉన్నది ఇది, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఆ 2 parts ని డివైడ్ చేసాడు అంతే. కాబట్టి ఫస్ట్ ఈ పార్ట్ ని తీసుకుందాం. ఇక్కడ హాఫ్ అని ఉంది అంటే ఫస్ట్ ఆ 2 మల్టిప్లై చేసేయాలి. అంటే 4/7 ఇంటూ చూడండి 4/5 అంటే 5 2s are 10 14/5 14/5 7 1s are 7 2s అంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటిది 8/5 ఓకే 8/5 ఇంటూ 1 2/3 అంటే 5/3 మైనస్ 3 1/2 అంటే 6 1 అంటే 7/2 మైనస్ 2 1/6 అంటే 6 2s are 12 13/6. ఇది ఫస్ట్ పార్ట్. ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ ని ఎలా చేస్తాం అంటే 5 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 8/5 మైనస్ 7/2 ప్లస్ 13/6. ఇప్పుడు మొత్తం 7 ఇక్కడ 3 ఉంది 8/3 ఇది 5 కాదు. సో మొత్తానికి డినామినేటర్ అంతా 6 3 2s are 6 ఎందుకంటే ఎల్సిఎం 6 కదా 3 2s are 6 16 మైనస్ 2 3s are కదా 7 3s are 21 ప్లస్ 13 అంటే 16 ప్లస్ 13 ఎంత 19 నుంచి ఒక 21 తీస్తే ఎంత వచ్చింది 8/6 అంటే 4/3 అంటే ఫస్ట్ వాల్యూ ఎంత 4/3 దీని వాల్యూ ఎంత 4/3. ఇప్పుడు సెకండ్ చూద్దాం 3 1/5 అంటే 16/5 డివైడెడ్ బై 4 1/2 అంటే చూడండి
4 2 10, 4 2 8, 8 plus 1 9, 9/2 ఆఫ్ 5 1/3 అంటే 15 16/3. ఇప్పుడు ఆఫ్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఈ రెండు చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఈ రెండు మల్టిప్లై చేయాలి. సో 3 1s 3 3s, 2 1s 2 8s. అంటే ఇక్కడ మిగిలింది ఏంటి? 16/5 డివైడెడ్ బై 3 8s 24 డివైడెడ్ బై 24 అంటే ఎలా చేయొచ్చు మనం? ఇంటూ 1/24 అని రాయొచ్చు. సో 8 2s 8 3s. ఇదేంటి ఆన్సర్? 2/15. 2/15. ఓకే, అంటే ఈ సెకండ్ వాల్యూ అన్నది సెకండ్ అంటే దీని వాల్యూ ఎంత? 2/15. నౌ ఆ రెండు డివైడ్ చేయాలి. అదే కదా క్వశ్చన్. ఈ రెండు డివైడ్ చేయాలి. ఆ రెండు డివైడ్ చేయాలి అంటే 4/3 డివైడెడ్ బై 2/15. అంటే ఇక్కడ డివైడెడ్ మార్చాలి అంటే ఏం చేయాలి? రెసిప్రోకల్ చేయాలి. సో 15/2. 2 1s 2 2s, 3 1s 3 5s. సో 5 2s 10. సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది? ఈ టోటల్ వాల్యూ ఆన్సర్ ఎంత అవుతుంది? 10. నెక్స్ట్ క్వశ్చన్. ఇది అన్నింటికన్నా ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది. ఎందుకు అంటే దీనికి ఆప్షన్స్ ఎలా ఇచ్చాడంటే 1 -1 2 ఈ విధంగా వాల్యూస్ ఇచ్చాడు. కాబట్టి మీరు కళ్ళు మూసుకొని 45 సబ్స్టిట్యూట్ చేసేయండి. థీటా ఈక్వల్ టు 45 వేసేయండి. థీటా 45 ఇస్తే సీకెంట్ స్క్వేర్ థీటా ఎంత అవుతుంది? సీకెంట్ స్క్వేర్ 45 అంటే 2. 2 ప్లస్ tan థీటా అంటే 1 కదా, tan 45 1 కదా. సో 1 + 1 డివైడెడ్ బై ఇది డివైడెడ్ ఇది. సైన్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ 1/√2 అంటే 1/√2 కి హోల్ స్క్వేర్ అంత 1/2 మైనస్ 1 హోల్ డివైడెడ్ బై కొసికెంట్ స్క్వేర్ థీటా అంటే 2 కదా, ప్లస్ సీకెంట్ స్క్వేర్ థీటా అంటే 2 కదా, ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే 1 హోల్ స్క్వేర్. ఏమవుతుంది? ఇది 2 ఇంటూ 2 ప్లస్ ఇది ఎంత? టోటల్ అంతా 4. సో 2 4s 8. 8 డివైడెడ్ బై -1/2. 8 డివైడెడ్ బై -1/2 హోల్ డివైడెడ్ బై ఇది 4 కదా, 4 ప్లస్ 4 ఇంటూ 4 16. ఇప్పుడు ఏమవుతుంది? 8 ఇంటూ -2 హోల్ డివైడెడ్ బై 16. అంటే ఇది ఏమవుతుంది? -16/16. 16 16 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటి? -1. సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది? -1. ఇర్రెస్పెక్టివ్ ద వాల్యూ ఆఫ్ థీటా ఇది -1 వస్తుంది. మీరు ఏదైనా సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ థీటా 45 వేసాను కాబట్టి -1 వచ్చిందని కాదు, ఏది వేసినా మీరు ఫైనల్ ఆన్సర్ అనేది -1 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. A solid metallic sphere of radius 15 centimeters is melted and recast into spherical balls. Melted and recasted. ఆ పదం చూడండి. melted and recast అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక వాల్యూమ్ ఉంది, ఆ మెటల్ ని మొత్తం కరిగించి కొన్ని బాల్స్ చేశారు. అంటే వాల్యూమ్ మారట్లేదు కదా, టోటల్ వాల్యూమ్ అనేది ముందు ఎంత ఉందో తర్వాత అంతే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇనిషియల్ గా ఫస్ట్ దీని రేడియస్ క్యాపిటల్ అది 15. అయితే స్మాల్ స్పెరికల్ బాల్స్ రేడియస్ అంత స్మాలర్ అది 3. ఇలాంటి బాల్స్ ఎన్ని చేసాడో మనకు తెలియదు, అది n అనుకుంటున్నా. సో టోటల్ వాల్యూమ్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి V1 = V2. ఓకే, V1 ఏమవుతుంది? 4/3 ఇంటూ 5 ఇంటూ R³ ఈక్వల్ టు ఇక్కడ వాల్యూమ్ V2 అనేది చిన్నదాన్ని, అలాంటివి ఎన్ని ఉన్నాయి? n ఉన్నాయి. సో n ఇంటూ V2. సో n ఇంటూ 4/3 ఇంటూ 5 ఇంటూ r³. 4/3 4/3 క్యాన్సిల్ అంటే R³. R అంటే ఇక్కడ డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 15³ ఈక్వల్ టు n ఇంటూ 3³ అంటే n వాల్యూ ఎంత అవుతుంది? 15/3 ఎంత? 5. 5³ ఎంత? 125. అంటే నెంబర్ ఆఫ్ స్మాల్ బాల్స్ ఎన్ని వస్తాయి? 125 బాల్స్ వచ్చాయి. 125 బాల్స్ వచ్చాయి, అది పక్కన పెడదాం. 125 బాల్స్. ఓకే, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఒరిజినల్ స్పియర్? ఒరిజినల్ స్పియర్ వరకు సర్ఫేస్ ఏరియా ఎంత? 4πr². దానికి సమ్ ఆఫ్ సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ ఆల్ బాల్స్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? 125 ఉన్నాయి. సో అన్నింటిని కలుపుతున్నాం కాబట్టి ఇంటూ చేసేయచ్చు 125తో. 4πr². 4π క్యాన్సిల్. ఏమవుతుంది ఇప్పుడు? R అంటే 15² / 125 × 3² అంటే ఇదంతా 25/125. 25 1s 25 5s. సో రేషియో అంతా 1:5. ఓకే, సింపుల్ క్వశ్చన్. 1:5 is the answer. Next question. The numerator of a fraction is 3 more than the denominator. ఇక్కడ ఒక ఫ్రాక్షన్ అన్నాడు కాబట్టి ఆ ఫ్రాక్షన్ ని నేను a/b అనుకుంటున్నా. ఈ ఫ్రాక్షన్ ని a/b అనుకుంటున్నా. ఇప్పుడు న్యూమరేటర్ ఏమవుతుంది? a, డినామినేటర్ b అవుతుంది. వాడు ఏమన్నాడు? న్యూమరేటర్ ఆఫ్ ఫ్రాక్షన్ అంటే a అన్నది
డినామినేటర్ కన్నా 3 ఎక్కువ, అంటే a ఈక్వల్ టు b ప్లస్ 3. వెన్ 5 ఈస్ యాడెడ్ టు న్యూమరేటర్ అంటే ఏకి 5 కలిపితే తర్వాత సబ్ట్రాక్టెడ్ 2 ఈస్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ డినామినేటర్ అంటే b నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఫ్రాక్షన్ ఏమవుతుందంటే 8/3 అవుతుంది. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3a ప్లస్ 15 ఈక్వల్ టు 8a మైనస్ 16. సో 31 ఏమవుతుంది, సారీ ఇది 8a కాదు 8b, 8b మైనస్ 16. సో ఇక్కడ ఆల్రెడీ a ఈక్వల్ టు b ప్లస్ 3 అది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. b ప్లస్ 3 ప్లస్ ఇది 31 అవుతుంది కదా, ఈ 16 అటు వెళ్తే ఈక్వల్ టు 8b. సో 3b ప్లస్ 9 ప్లస్ 31 ఈక్వల్ టు 8b అంటే 40 ఈక్వల్ టు 5b అంటే b వాల్యూ ఎంత 8, b ఈక్వల్ టు 8 ఎందుకంటే 5 1s 5 8s, b ఈక్వల్ టు 8. b 8 అయినప్పుడు a ఎంత అవుతుంది 8 ప్లస్ 3 అంటే a వాల్యూ 11 అంటే మనకి రెండు వాల్యూస్ వచ్చాయి. ఒరిజినల్ ఫ్రాక్షన్ అంతా 11/8 ఇదే కదా. నెక్స్ట్ ఈ ఒరిజినల్ ఫ్రాక్షన్ ని 5 1/2 తో డివైడ్ చేస్తుంది. 5 1/2 అంటే ఏంటి 11/2 అంటే ఈ ఒరిజినల్ ఫ్రాక్షన్ ని 11/2 తో డివైడ్ చేస్తే వచ్చే అబ్టైన్డ్ వాల్యూ ఎంత అడుగుతున్నాడు. సో 11 క్యాన్సిల్ అయిపోయింది, 2 4s అంటే వచ్చిన ఫ్రాక్షన్ అంతా 1/4. మనకు వచ్చిన ఆన్సర్ అంతా 1/4. నెక్స్ట్ క్వశ్చన్. The curved surface area of a right cylinder is 3696. Its height is 3 times its radius. What is the capacity of the cylinder? ఈ క్వశ్చన్ మీకు యాక్చువల్ ఎగ్జామ్ లోనే ఏం చేశారంటే ఈ క్వశ్చన్ లో ఆప్షన్స్ ఇస్తారు కదా, అందులో మనకు వచ్చిన ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇది యాడ్ స్కోర్ ఇచ్చారు ఎగ్జామ్ లో. సరే మనం సమ్ ఎలా చేయాలో చూద్దాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రైట్ సిలిండర్ అన్నారు. సిలిండర్ అంటే ఇదే కదా, ఈ సిలిండర్ కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πRh అన్నది 3696 అన్నాడు. అగైన్ హైట్ అన్నది 3 టైమ్స్ రేడియస్ అన్నాడు. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది 2 × 22/7 × r × 3r ఈక్వల్ టు 3696. ఇప్పుడు 11 2s 11 3s 36. అగైన్ చూడండి 2 2s are 4 4 3s are 12 అంటే r స్క్వేర్ వాల్యూ ఎంత 7 × 336 డివైడెడ్ బై 12. సో 12 2s are 24 and 12 8s are 96. సో 7 × 28 అంటే ఎంత 196 అంటే r వాల్యూ ఎంత √196 అంటే 14 అంటే రేడియస్ ఆఫ్ ది సిలిండర్ ఎంత 14 అంటే హైట్ ఎంత అవుతుంది 3 × 14 అంటే 42 సారీ 42. నెక్స్ట్ ఇదంతా పక్కన పెడితే మనకి రేడియస్ 14 వచ్చింది కదా. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద సిలిండర్? కెపాసిటీ ఆఫ్ సిలిండర్ కెపాసిటీ అంటే వాల్యూమ్ అంటే ఏంటి 5 × r² × h. సో 22/7 × r² అంటే 14 × 14 × h అంతా 3 × 14 కదా, 7 1s are 7 2s. సో 2 3s are 6 6 × 14 సార్ ఎంత 196 × 6 ఎంత 6 6 are 36 3 అగైన్ 9 6 are 54 57 5 క్యారీ ఆన్. సో 1176 అన్నది ఏంటి 196 × 6 అన్నది 1196. అగైన్ మనం ఏం చేయాలి 1176 × 2 ఎందుకంటే దీన్ని ఎలా రాయొచ్చు 11 × 2 గా రాయొచ్చుగా 2తో. నేను ఎందుకు ఎలా మల్టిప్లై చేస్తానో దానికి రీజన్ చెప్తాను. సో 76 × 2 ఎంత 152. ఓకే అంటే 2200 కి మనం 152 యాడ్ చేయాలి. సో ఆన్సర్ ఎంత అవుతుంది 2352 వచ్చిన తర్వాత ఇంకా 11 తో మల్టిప్లై చేయాలి కదా, 11 తో మల్టిప్లై చేయడం అనేది ఈజీ 2352. దీనికోసం నేను ఈ విధంగా చేశాను. సో 2785. సో 25872 ఆన్సర్ అంతా 25872 లీటర్స్ లో కావాలి కాబట్టి 3 డిజిట్స్ తర్వాత మనం పాయింట్ పెట్టుకుంటున్నాం. సో 25.872. వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ సిలిండర్ 25.872. నెక్స్ట్ క్వశ్చన్. గివెన్ x⁴ 8
మైనస్ 3 34x² ప్లస్ 1 ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఈ మిడిల్ టర్మ్ ని అటువైపు పంపించుకోవాలి. అంటే x⁴ ప్లస్ 1 ఈక్వల్ టు 34x⁴. ఈ x⁴ ని కిందకి తెచ్చుకోవాలి. అంటే x⁴ ప్లస్ 1/x⁴ అన్నది ఎంత 34. నేను అడ్జస్ట్ చేయాలి. ఇది బోత్ సైడ్స్ ప్లస్ 2 యాడ్ చేస్తున్నా. బోత్ సైడ్స్ 2 యాడ్ చేస్తే ఇది ఏమొచ్చింది x² ప్లస్ 1/x² హోల్ స్క్వేరే కదా ఇది. దట్ ఈక్వల్ టు 36. సో ఈ స్క్వేర్ ఇటు వెళ్తే రూట్ వచ్చింది. అంటే రూట్ 36 అంటే 6. అంటే x² ప్లస్ 1/x² వాల్యూ ఎంత 6. సో ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి నేను మళ్ళీ దీనికి ప్లస్ 2 చేస్తున్నాను బోత్ సైడ్స్. అంటే ఇది ఏమవుతుంది x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది 8 అవుతుంది. అంటే x ప్లస్ 1/x ఎంత అవుతుంది √8. ఇది అలా పక్కన పెడదాం. ఇప్పుడు ఇక్కడ క్యూబ్ అడిగాడు కాబట్టి దీనికి బోత్ సైడ్ హోల్ క్యూబ్ చేస్తే అయిపోతుంది కదా. బోత్ సైడ్స్ హోల్ క్యూబ్ అంటే చూడండి x ప్లస్ 1/x ఈక్వల్ టు √8 కదా. దీనికి బోత్ సైడ్స్ క్యూబింగ్ చేస్తున్నాం. సో x³ ప్లస్ 1/x³ ప్లస్ 3 ఇంటూ x ఇంటూ 1/x ఇంటూ x ప్లస్ 1/x ఈక్వల్ టు 8√3 8√8. ఏదన్నా ఒక రూట్ ఏకి హోల్ క్యూబ్ అంటే ఏంటంటే a√a అని అర్థం. నెక్స్ట్ x³ ప్లస్ x⁻−3 ప్లస్ ఇది క్యాన్సిల్ అయిపోయింది. 3 ఇంటూ x ప్లస్ 1/x అంటే √8 అని మనకు తెలుసు ఈక్వల్ టు 8√8. అంటే x⁻3 ప్లస్ x⁻−3 ఏమవుతుంది 8√8 మైనస్ 3√8 అంటే 5√8. దీని ఆన్సర్ అంతా 5√8. ఆర్ ఈ √8 లో ఒక 4 బయటికి తెస్తే ఏమవుతుంది 2 అయిపోతుంది కదా. కాబట్టి 10√2 అయినా రాయొచ్చు 5√8 అయినా రాయొచ్చు మనకి ఇచ్చిన ఆప్షన్స్ బట్టి. ఈ పర్టికులర్ క్వశ్చన్స్ కి 5√8 అయినా ఇచ్చాడు ఈ క్వశ్చన్ కి. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 5√8 అవుతుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ది డే. థ్యాంక్ యూ. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్ లో సాల్వ్ చేద్దాం.